మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము 90% పనులు చేసినాం. మరి మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.